नमः कविराज नमः गजकर्णिकाज नमः लंबोदराज नमः सुरादित्याज नमः महागणाधिपतये नमः मान्याय नमः महाकालाय नमः महावीराय नमः मंगलस्वरूपाय नमः प्रमथाय नमः प्रथमाय नमः అందరికి అక్షంతలుళ్ళ అక్కడ పట్టుకొని అందరికి అక్షంతలు ఇయ్యమ్మ ఆకరణ అందరూ వేసుకుంటారు మంగళ స్వరూప జనమః మంగళ ప్రదా జనమః चक्रवर्ती धनुजाय सार्वभौमाय मंगलम कल्याणात्मकास्त्राय कामिदात्मप्रदायिने श्रीमद्वेंकटनाथाय श्रीनिवासाय विघ्नेश्वराय वेंकटेशाय परमेश्वराय मंगलम మీరు కూడా సరిపోయారా వినాయకుడి విగ్రహ ప్రతిష్ఠ జరిగి ఈ రోజున ఎవరైతే ఈ లడ్డు తీసుకెళ్లి పాట పాడినట్టు వాళ్ళ పొలాల్లో జరుగుకున్నా వాళ్ళ ఇంట్లో జరుగుకున్నా అంతా మంచి జరిగిందని ఒక ఇది ఉందమ్మా. అందుకని ఈ రోజున ఈ కమిటీ వారి పాట 1116 పాతలు పొలే చదివిన పాట 5000 ఎవరైనా సరే డబ్బులు వచ్చే సంవత్సరం వినాయక చవితికి డబ్బులు ఇవ్వాలా. మళ్ళీ మీరు పొరపాటుగా కూడా ఎవరు కూడా మీరు డబ్బులు ఇవ్వాల్సింది. బండారి భవనం 60,000 బండారి భవనం 60,000 ఒక్కసారి బండారి భవనం 60,000 ఒక్కసారి బండారి భవనం 60,000 2 సార్లు అమ్మ గోరంట్ల అనురాధ 65,000 గోరంట్ల అనురాధ 65,000 66,000 పౌన్ దుర్గ 66,000 పౌన్ దుర్గ 66,000 అనురాధ 70,000 రూపాయలు ఒక్కసారి. అమ్మ పాట కొట్టేస్తున్నారు గోరంట్ల అనురాధ 70,000 అందరి వల్ల 70,000 బాలపతి లక్ష్మీనారాయణ 72,000 ఒక్కసారి 75,000 బండారి మదన్ 75,000 బండారి మదన్ సునీత ఒక్కసారి బండారి వసుమేడి సునీత 75,000 రూపాయలు కళ్యాణ్ ఈ లడ్డు
మరి 1,29,000 రూపాయలు బాలపత్ర లక్ష్మణ 2 సార్లు బాలపత్ర పాట కొట్టేస్తున్నారు అవకాశం పొందగలిగారు. బాలపత్ర లక్ష్మణ 1,29,000 రూపాయలు ఒక్కసారి 2 సార్లు పాట కొట్టేస్తున్నారు 3 సార్లు నమస్కారం. గత 3 రోజులుగా వినాయక చవితి ఉత్సవాలని మన తెలుగుదేశం పార్టీ ఆఫీసులో దామచర్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉండటం జరుగుతుంది. ఈరోజు నిమజ్జన కార్యక్రమంలో మా తెలుగు మహిళలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేశారు. ఈరోజు ఈ గణేశుడు లడ్డు వేలంపాట్లో మా పాలపర్తి లక్ష్మీనారాయణ 1,29,000 రూపాయలకి పాడి ఆ లడ్డుని చేజిక్కించుకున్నాడు. ఈరోజు నుంచి పాలపర్తి లక్ష్మీనారాయణకి గణేశుని ఆశీస్సులు పూర్తిగా ఉండాలని, రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీలో ఉన్నత శిఖరాలకి ఎదగాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. విజయవాడలో తుఫాన్ వల్ల నష్టపోయిన అందరూ ఆ వినాయకుడు చల్లని చూపు వాళ్ళందరికీ ఉండి రాబోయే రోజుల్లో తొందరగా రికవరీ అయ్యి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దగ్గరుండి రాత్రింబగళ్ళు ఆడ అనేక రకమైన సేవా కార్యక్రమాలు చేసి విజయవాడని మళ్ళీ పూర్వవైభవం తీసుకురావడానికి రాత్రింబగళ్ళు కష్టపడతా ఉన్నారు. ముందుగా చంద్రబాబు నాయుడు గారికి ఆ భగవంతుడి ఆశీస్సులు పూర్తిగా ఉండాలని, రాబోయే రోజుల్లో మేమందరం కూడా విజయవాడ వెళ్ళి అక్కడ పరిసరాలన్నింటినీ చక్కదిద్దడానికి శక్తివంతం లేకుండా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం.